పుచ్చకాయలు ఇలా దొరికితే పెద్ద పెద్దవి అందరూ కొనరు కదా, మేము ఎక్కువ బేబీ చికెన్ తీసుకునే వాళ్ళం. అది 5 పౌండ్లు ఉండేదండి, 3 చికెన్స్ కలిపి. ఇప్పుడు 9 పౌండ్లు, 250 ఉండేదండి, 350 అంట. జీతాల్లో అంత పెరగట్లేదు. సో బట్ కాస్ట్ మటుకు చాలా దారుణంగా పెరిగింది. దోసకాయ చేశారు కదా, ఎప్పుడు చెప్తాను నేను మటన్ కన్నా కాస్ట్లీ అని చెప్పి. 167 రూపాయలు. ఇక్కడ ఎంతో కామెడీ, డీజిల్ రేట్ ఎక్కువ ఉంది, 177 రూపీస్. అలాగే గ్యాస్, ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా చాలా పెరిగాయి అనమాట. మీ అందరికీ తెలిసిందే కదా, లండన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువని. ఈ ఇయర్ అయితే అది పీక్స్లోకి వెళ్ళింది. దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. బ్రెగ్జిట్, కరోనా అండ్ రీసెంట్గా జరుగుతున్న రష్యా యుక్రెయిన్ వార్, ఇవన్నీ కూడా ఈ ఇయర్ ఇన్ఫ్లేషన్ని చాలా పెంచేశాయి. కారణాలు ఏమైనా సఫర్ అయ్యేది మనలాంటి మిడిల్ క్లాస్ ఆర్ వర్కింగ్ క్లాస్ వాళ్ళే కదా. ఈరోజు అయితే మేము రోజు కొనే ఐటమ్స్ రేట్స్ లాస్ట్ ఇయర్ ఎంత ఉండేవి అండ్ ఈ ఇయర్ ఎంత ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. ప్రతి ఇయర్ కొంత అమౌంట్ పెరుగుతుంది. బట్ ఈ ఇయర్ ఓన్లీ ఫిష్ షాప్లో, ఓన్లీ ఈ షాప్ వరకు అయితే 20% ఇన్ఫ్లేషన్ ఉందంటే అండి. ఆల్మోస్ట్ ప్రతి చేప మీద ఒక 2-3 పౌండ్లు అయితే పెరిగింది. పండు సీబాస్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా, సో ఆ చేప ఇది వరకు అయితే 6 చేపలు ఇచ్చేవారనమాట 10 పౌండ్లకి. ఇప్పుడు 4 చేపలు అనమాట. ఒకప్పుడు తిలాపి అయితే 5 పౌండ్స్ ఉండేది, ఇప్పుడు 6.99 అనమాట. సో ఇది వరకు అయితే మిగతా చేపలతో కంపేర్ చేస్తే తక్కువ దొరికేది అనమాట. ఇప్పుడు అది కూడా మిగతా వాటిలాగే అయిపోయింది. 9 పౌండ్లు, 900. వంజరం కూడా కాస్ట్ ఎక్కువే ఉండేదన్నమాట. 13 పౌండ్స్ 14 పౌండ్స్ ఉండేది, ఇప్పుడు 18 పౌండ్స్ అంట. గోల్డెన్ ప్రాఫిట్ కూడా 5.99 అలా తీసుకునే వాళ్ళం మేము కేజీ. ఇప్పుడు ఇది 10 పౌండ్స్ అయిపోయింది. అసలు మనం రోజు రెగ్యులర్గా తీసుకునే చేపలు అయితే చూపించాను. ఇప్పుడైతే చికెన్ షాప్కి వెళ్దానండి. చికెన్, మటన్ అవి చూద్దాం. చిన్న పచ్చడిలు నాకు రెగ్యులర్గా ఉంటాయండి ఫ్రిడ్జ్లో. ఎందుకంటే నేను బీరకాయలో, బీన్స్లో, అలా ప్రతి అట్లా కోడిగుడ్ల పులుసులో, సో అన్నిట్లో వేస్తాను అనమాట. రాజమండ్రి వాళ్ళ అలవాట్లు ఇవన్నీ. సో అన్నిట్లో కొంచెం నాన్ వెజ్ టచ్ ఉండాలన్నమాట, వెజిటేబుల్లో కూడా. సో అవైతే తీసుకున్నాను ఒక 2 ప్యాకెట్లు. సో ఇప్పుడు ఫ్రూట్ షాప్ చూపిస్తాను మీకు. ఇదివరకు ఫ్రూట్ షాప్లో అయితే యూజువల్గా ఎలా ఉండేవంటే, మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఫ్రూట్స్ ఇక్కడ వైడ్ రేంజ్లో దొరుకుతాయి అనమాట, ఎస్పెషల్లీ సమ్మర్లో. సో చాలా ఉంటాయి. బట్ ఇప్పుడు మనం మటన్ షాప్లో, చికెన్ షాపుల్లో, ఫిష్ షాప్లో ఎంత కడుతున్నామో అలాగే కడుతున్నాం అనమాట ఇక్కడ కూడా బిల్లులు. పుచ్చకాయలు ఇలా దొరికితే పెద్ద పెద్దవి అందరూ కొనరు కదా, సో ఇలా కట్ చేసి ఇస్తారు. ఆరెంజెస్ చూసారా, 5 for 1 pound అనేవారు. ఇది వరకు 7 or 8 ఇచ్చేవారు అనమాట, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో అలా యాపిల్స్ ఉన్నాయనుకోండి 4 ఇచ్చేవారు, నాకు బాగా గుర్తు. ఇప్పుడు 2 apples for 1 pound. చెర్రీస్ చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. యూజువల్గా ఎక్కువ సమ్మర్లో ఎక్కువ బాగా దొరుకుతాయి. కేజీ వచ్చి 6 to 7 పౌండ్లు ఉండేదన్నమాట. ఇప్పుడు అక్షరాల 12 పౌండ్లు, ఆల్మోస్ట్ డబుల్ అయినట్టు అయింది. నేను నైట్ వచ్చి ఒక 4 మామిడి పళ్ళు, కొంచెం చెర్రీస్, ఒక పుచ్చకాయ తీసుకున్నాను. 16 పౌండ్లు బిల్ అయింది. 16 పౌండ్లు ఏంటి, చూస్తే ఒక కవర్తో కూడా లేవు. సో అలా ఉందన్నమాట. సో మనకి వరకు పెరిగింది అని అంత గమనించే అంత తెలిసేది కాదు. ఇప్పుడు కడుతుంటే బిల్లు షాక్ అవుతున్నాం అనమాట. స్ట్రాబెరీస్ వచ్చి 3 పౌండ్లు, 2 బాక్సులు, ఏ బాక్సులు కొన్నా. యూరోప్ దగ్గర కదా మాకు, చక్కగా అక్కడ పండిని అన్నీ కూడా వస్తూ ఉంటాయి మాకు ఇక్కడికి. ఈ బ్లూబెర్రీస్ కూడా ఇప్పుడు సీజన్. బ్లూబెర్రీస్, స్ట్రాబెరీస్, రాస్బెర్రీస్ అనేది ఇప్పుడు సీజన్ అనమాట. సో వచ్చి 150 అలా ఉంటాయి. ఇవి పీచెస్ అండి, చాలా బాగుంటాయి ఇవి కూడా. సో ఇవి కూడా 500 grams అంతా తూకాలే. 500 grams 1 kg అలా అనమాట. కివీస్ చూసుకుంటూ కొనుక్కోవాలి మనకు తెలిసిన షాప్లో మంచిగా, బికాస్ కొన్నిసార్లు పుల్లగా ఉంటాయి. బట్ అలా ఉన్నా తినాలండి. కివీస్ మంచివని చెప్తున్నారు కదా, స్మూతీస్లో కూడా కొట్టేయచ్చు. గ్రేప్ ఫ్రూట్ అంటారు, ఇది వెయిట్ లాస్కి చాలా మంచిది అని చెప్పి విన్నాను నేను. ఇది ఇండియాలో ఏమంటారో, ఇక్కడ గ్రేప్ ఫ్రూట్ తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. గ్రేప్ ఫ్రూట్ని పంపర్ పనసకాయ కాదు కదా, అది పెద్దగా ఉంటుంది. అది పైనాపిల్ చూసారు కదా, ఇది వరకు 2 for 1 pound అలా ఉండేది, ఇప్పుడు 2 pounds అంట. బాగుంది. గ్రేప్స్ కూడా ఇలా తూకం అనమాట, వచ్చి 4 pounds, 400 kg. సో డిఫరెంట్ గ్రేప్స్ ఉన్నాయి, బ్లాక్, వైట్ ఇవన్నీ ఉన్నాయి. అలా లేదంటే బాస్కెట్, ఇది కూడా తూకమే, తూకానికే. బొబ్బాస్కి చూసారు కదా. సో కేజీ వచ్చి 549 రూపాయలు. కేజీ కాదు, ఒక్కొక్కటి ఈచా. ఓకే. సో ఒక్కొక్కటి వచ్చి 549 అంట, కేజీతో సంబంధం లేదు. ఒకటి వచ్చి 549. ఒక్కొక్కసారి బాగా క్రేవింగ్ వచ్చినప్పుడు తింటాం అనమాట బొబ్బాస్కి కూడా. ఇండియాలో భలే తినొచ్చు అయ్యారు. మీరు ఆల్రెడీ ఫ్రూట్స్ చూసారు, ఫిష్ చూసారు కదా. సో చికెన్, మటన్ షాప్ చూద్దాం. ఓయా. సో ఈ ఫ్రూట్స్ ఒకటి నాకు చాలా ఇష్టం. ఇవి కూడా కాస్ట్లీ అండి, 6 పౌండ్లు 7 పౌండ్లు ఉంటుంది కేజీ. ఇవి ఏంటంటే ఖర్జూరాలు పచ్చిగా ఉన్నప్పుడు అనమాట, అదే కొంచెం ముగ్గడానికి దోరగా ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత రేట్ అయినా మనం తినడానికి మానేయలేం కదా, ఎంత రేట్ అయినా తప్పదు, అన్నీ కొనుక్కోవాలి. మామిడి పళ్ళు 3 చికెన్స్ కలిపి అమ్ముతారనమాట. అది బేబీ చికెన్ ఒకటి, మీడియం చికెన్ ఒకటి ఉంటుందని చెప్పాను కదా. బేబీ చికెన్ అంటే ఆల్మోస్ట్ 700 to 1800 grams అనమాట. మేము ఎక్కువ బేబీ చికెన్ తీసుకునే వాళ్ళం. అది 5 పౌండ్లు ఉండేదండి, 3 చికెన్స్ కలిపి. ఇప్పుడు 9 పౌండ్లు. చూడండి, 4 పౌండ్లు ఎక్స్ట్రా పెరిగింది. నార్మల్ ఉంటుంది కదా, అది 6 pounds 7 pounds ఉండేది. ఇప్పుడు అది 12 పౌండ్లు 13 పౌండ్లు. సో అన్నీ పెరిగాయి అనమాట.
మటన్ కూడా అలాగే పెరిగింది. మటన్ అంటే ల్యాంబ్ ఒకటి రెండు ఉంటాయి కదా, సో అవి మేము తక్కువ తింటాం. బట్ ఒకప్పుడు 6 months అలా బ్యాక్ ఏంటంటే మటన్ ఎప్పుడు ఒక లెగ్ పీస్ అంతా తీసుకునేదాన్ని. అది మటన్ అయితే నాకైతే బాగా గుర్తుంది, 799 699 ఉండేదండి. ఇప్పుడు అది 999 అయిందన్నమాట కేజీ. ల్యాంబ్ ఎంతో నాకు తెలియదు కానీ ఇంచుమించు అది కూడా ఒక 2-3 pounds పెరిగే ఉంటుంది. కాళ్ళు అయితే ఒక కాలు వచ్చి 50p ఉండేదన్నమాట. ఇప్పుడు అది 80p 90p అయిపోయింది. అంటే ఒకటి వచ్చి 90 రూపాయలు అయిపోయింది ఒక కాలు. ఒక చిన్న కాలు ఒక 2-3 ముక్కలు అవుతాయి అంతే. ఈ సెక్షన్ వచ్చి పప్పుల సెక్షన్ అండి. ఇది మసూర్ దాల్ 1.5 kg అనమాట. సో 1.5 kg 2 ప్యాకెట్స్ వచ్చి 6 pounds అంట. ఒకటే కొంటే 349 రూపాయలు. ఇదివరకు 250 ఉండేది, 250 ఉండేదండి. 350 అంట ఒక కేజీ ప్యాకెట్ వచ్చి. సో అది వచ్చి మసూర్ దాల్. నేను నిన్నే చూసానండి ఇంట్లోని, ఇది 6 నెలల క్రితం కొన్న ప్యాకెట్ అనమాట. 1.5 kg ప్యాకెట్ వచ్చి 179. నా దగ్గర ఇంకా స్టిల్ స్టిక్కరే ఉంటుంది ఇంటికి వెళ్ళాక. చూడండి ఇది 2 kg ప్యాకెట్ వచ్చి 449 రూపాయలు అంట. ఒకప్పుడు చాలా ఆఫర్లు ఉండేవండి, సమ్మర్లో 1+1 ఆఫర్ అని, ఒకటి కొంటే ఇంకోటని బోల్డ్ ఆఫర్లు రన్నింగ్ ఉండేవి. మనకి చాలా తక్కువ రేట్లకి మంచి క్వాలిటీ పప్పులు వచ్చాయి. బట్ చూడండి 1.5-2 kg ప్యాకెట్ ఆల్మోస్ట్ 500 రూపాయలు అంటే ఎంత పెరిగిపోయిందో చూడండి. జీతాల్లో అంత పెరగట్లేదు. సో బట్ కాస్ట్ మటుకు చాలా దారుణంగా పెరిగింది. ఈ ఇయర్ ఎందుకు అలా పెరిగిందో నాకైతే తెలియదు. చాలామంది పిటిషన్ పెట్టుకున్నారని పాపం. ఇది ఎక్కువ మిడిల్ క్లాస్ పీపుల్ని ఎఫెక్ట్ చేస్తుంది. పూర్ పీపుల్కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, బెనిఫిట్స్ అని ఇవన్నీ అవన్నీ ఉంటాయి పాపం. వాళ్ళకి బాగానే ఉంటుంది, అటు రిచ్ క్లాస్కి ఏం ఉండదు. ఎటు వచ్చి వర్కింగ్ క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకే అంటే చెప్పుకోలేరు, చేయలేరు. ఈ ఇంతంత రేట్లు పెరిగిపోతే ప్రతి దాంట్లోనే పెరిగిపోతాయి. ప్రతి వారం కొనేవి ఓకే, ఎప్పుడో అకేషనల్గా ఒక బట్టలు కొనుక్కోవాలో లేకపోతే అకేషనల్గా ఏదో వస్తువు కొనుక్కోవడానికి ఓకే తగ్గించుకుంటాం. బట్ వీటిలో తగ్గడం అన్నది జరగని పని కదా. సో ఇలాంటివి పెరిగిపోయినాయి అనమాట. మినపప్పు కూడా ఇది సేమ్ అంతే, అన్నీ అదే రేట్లండి. 449 రూపాయలు అన్నీ 2 kg ప్యాకెట్లు. పెసరపప్పు చారు పెట్టుకుంటాం కదా, అది కూడా 449 రూపాయలు. చూడండి ఈ నాట్కో బ్రాండ్ అయితే 529 అంట. ఏం బ్రాండ్స్ ఏంటో నాకు తెలీదు. అప్పుడెప్పుడో కొనుక్కున్నానండి. అన్నీ కూడా 5 kg 6 kg. మేము ఉన్నది ముగ్గురం, మేము మళ్ళీ సగం రోజులు బయట తింటాం కదా. సో అలా నాకు 5 kg పప్పులు ఇంకా ఎన్ని సంవత్సరాలు వస్తాయో తెలియదు. నాకు దగ్గర ఇంకా బోల్డ్ పప్పులు ఉన్నాయి. లక్కీ ఏంటంటే నాకు ఇది కందిపప్పు మన వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు ఉండే, ప్రతి వారంలో 2-3 సార్లు ఉండే వాడకం ఉండే పప్పు ఇది. సో ఇది చూడండి 2 kg 519 రూపాయలు. 3 poundsకి ఎంత కొనేవాళ్ళం నాకు బాగా గుర్తు. చెప్తున్నాను కదా మీకు, 5 kg ప్యాకెట్ వచ్చి నేను 9 poundsకు 10 poundsకు కొనేదాన్ని. ఏంటంటే కేజీ 200 పడేది. సో సడన్గా పెరిగిపోయినాయి అన్ని రేట్లు. ఇన్ని వెజిటబుల్స్ పెరుగుతున్నాయి, ఇన్ని ఫ్రూట్స్ పెరుగుతున్నాయి, ఇన్ని చెప్తున్నాను. కానీ ఇందులో ఒక ఆనందించవలసిన విషయం ఏంటంటే రైస్ ప్యాకెట్లు మటుకు అయ్యే రేట్ మెయింటైన్ చేస్తున్నారు. అన్ని బ్రాండ్ సంగతి నాకు తెలియదు. శంకర్ బ్రాండ్ వాళ్ళు మటుకు ఈ 999కే ఉంచారనమాట. కోవిడ్లో ఒకసారి పెరిగింది 12 pounds 13 pounds బికాస్ ఆఫ్ లేకపోవడం వల్ల అలా జరుగుంటుంది. బట్ ఎప్పుడు కూడా 999కే చేస్తున్నారనమాట. సో సోనామసూరి రైస్ మటుకు అలాగే ఉంది స్టిల్ ఆ రేట్ మటుకు. ఇడ్లీ రవ్వ కూడా ఆల్మోస్ట్ 300 అయిందనమాట. బట్ బ్రాండ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇది కూడా బాగా పెరిగిందనమాట ఇడ్లీ రవ్వ. అలాగే గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా, అది కూడా చూడండి కేజీ వచ్చి 249 రూపాయలు. ఉప్మా రవ్వ ఇది కేజీ వచ్చి 200 రూపాయలు. అటుకులు చూస్తే మటుకు చాలా బాధేస్తుంది. ఒక కేజీ వచ్చి 300 రూపాయలు. ఒక ప్యాకెట్ ఎన్ని రోజులు వస్తుందండి? 2 మనుషులు ఉప్మాలు చేసుకుంటే పట్టుమని చేస్తే ఒక 4 రోజులు కూడా రాదు. ఇది 300 రూపాయలు అనమాట. ఇది తూవార్ అంటారు హిందీలో, బట్ పీజన్ పీ. ఈ వెజిటబుల్ తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి. ఈ బీన్స్ మటుకు చాలా టేస్టీగా ఉంటున్నాయి అనమాట. నేను ఇందులో కొన్ని పచ్చడిలు వేసి వండుతున్నాను. చాలామందికి తెలియదు అని చెప్తున్నాను అనమాట ఈ బీన్స్. సో నాకు ఇన్నాళ్ళు తెలియదు ఇంత టేస్ట్గా ఉంటాయని. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మన మామిడికాయలు పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా, మనం నెల్లూరు చేపల పులుసులో వేస్తాం చూసారా, పొల్లటి మామిడికాయలు అవి ఫ్రోజన్లో దొరుకుతున్నాయండి. నేను లాస్ట్ టైం ఒక ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. సో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ఒక చిన్న 200 grams ప్యాకెట్ వచ్చి 2 pounds 250 ఉంది. బట్ దొరుకుతున్నాయి అనమాట మనకు. ఆల్ ఓవర్ ఇయర్ ఉండొచ్చు. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉంటే చూపిద్దాను మీకు. ఇప్పుడు లేదనమాట. ఇది వరకు అరటికాయ వచ్చి చాలా తక్కువ రేట్ ఉండేదన్నమాట మిగతా వెజిటబుల్స్ కంపేర్ చేస్తే. బట్ ఇది వచ్చి 500 pounds 500 అయిపోయిందనమాట 5 pounds. సో ఎప్పుడు తక్కువ రేట్ ఉండే వెజిటబుల్ ఇది ఒకటి. ఇది ములక్కాడ. బట్ ములక్కాడ కూడా ఇప్పుడు 6 pounds 600 కేజీ. ఈ సంవత్సరం మాకు కూడా ఇది వరకు చిన్న దొరికేవి. బట్ ఈ సంవత్సరం మంచి సైజులోనే మామిడికాయలు దొరుకుతున్నాయండి. పప్పు మామిడికి చేసుకోవచ్చు, చేపల పులుసులో చేసుకోవచ్చు. కేజీ వచ్చి 600 రూపాయలు ఉంది కదా. ఇది దొరికినప్పుడు ఏంటంటే చక్కగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని మీరు ఫ్రోజన్లో పెట్టుకుంటే హోల్ ఇయర్ మీకు ఏమీ అవ్వదు. సో అలా చేసుకోవచ్చు. మామిడికాయలు ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా. దోసకాయ చూసారు కదా, ఎప్పుడు చెప్తాను నేను మటన్ కన్నా కాస్ట్లీ అని చెప్పి. ఇది కేజీ వచ్చి 650 రూపాయలు. ఇది మటన్ దోసకాయ నాకు చాలా ఇష్టం. ఇండియాకి వెళ్ళినప్పుడు ఈసారి హడావుడిలో మర్చిపోయాను అనమాట తినడం. బట్ అప్పుడప్పుడు వండుకుంటాం మేము, బాగుంటుంది. ఉడుమల తోటకూర, ఎర్ర తోటకూర కట్టలు అప్పుడప్పుడు దొరుకుతాయి. దొరికినప్పుడు వండేసుకోవాలన్నమాట. తోటకూర ఫ్రై బికాస్ మాకు తక్కువ
దొరుకుతాయండి. ఈ ఆకుకూరలు వచ్చి మెంతికూర, పాలకూర తప్పితే ఏం దొరకవు. ఇలాంటి ఇండియన్ షాప్స్లోనే ఇలాంటి మంచి మంచి దొరుకుతాయి, బాగా రేటు ఉంటాయి. అన్నీ పెరిగి అని చెప్తున్నాను కదా. ఈ కరివేపాకు మటుకు తగ్గిందండి. ఇది వరకు ఇంత ఉండేది కాదు, 2 రెమ్మలు ఉండేవి 1 పౌండ్కి. బట్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు అన్నమాట, బాగుంటున్నాయి కూడా. వంకాయలు రకరకాలు ఉంటాయండి, ఆఫ్రికా వంకాయలు, మన వంకాయలు అన్నీ కూడా. సో ఇవి ఒకటి మన నాటు వంకాయలు అనమాట, చాలా బాగుంటాయి. బట్ చూసుకొని కొనుక్కోవాలి, గట్టిగా ఉన్నాయి కొనుక్కోకూడదు. దీంతో ఒక రెసిపీ చెప్తాను మీకు, నెక్స్ట్ వచ్చే కుకింగ్ బ్లాగ్లో చేస్తాను, అమృతంలా ఉంటుంది అనమాట. సో ఈ వంకాయలు ఎంత రేట్ అయినా కొనుక్కో తినాలి, అంత బాగుంటాయి ఇవి. సో అవి వచ్చి 7 పౌండ్లు. తక్కువ, ఇవి తక్కువ ఉంటాయి. ఈ వంకాయలు వచ్చి తక్కువ రేటు ఉంటాయండి. బట్ ఇవి ఏంటంటే నీరు వచ్చేస్తుంది అనమాట, మీకు ఇగురికి బాగోవు. సో ఇవి కొనలేము మనం, ఎప్పుడో పచ్చడికో వాటికో తప్పితే మామూలు వాటికి పనికిరావు. కూరలకైతే ఐదర్ ఇవి కానీ తీసుకోవాలి, లేకపోతే ఇవి తీసుకోవచ్చు. ఇవి కూడా 600, 700 అలా ఉన్నాయి. ఇవి కొంచెం కాస్ట్ ఉంటుంది 700, ఇది కొంచెం 600. కూరగాయల రేట్లు చూసారు, చికెన్ షాప్ చూసారు, ఫిష్ షాప్ చూసారు, అలాగే ఫ్రూట్స్ చూసారు కదా. సో ఇప్పుడైతే మన రోజు కొనుక్కునే ఉంటాయి కదా. సో పాలు, పెరుగు, నూనె, సరుకులు, వాషింగ్ లిక్విడ్స్ ఇవన్నీ అమ్మే ఉంటాయి కదా. ఆ స్టోర్కి, సూపర్ మార్కెట్కి వెళ్ళి చూపిస్తాను మీకు. అక్కడ కూడా రేట్లు బాగానే పెరిగాయండి. సో ఇదంతా ఏంటంటే ఎవరన్నా యూకే వచ్చే వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి, బయట ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా మా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా పెరిగిందో ఇయర్. జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంతే. సీజన్ కదండి, కొన్నిసార్లు మనకి ఇండియన్ స్టోర్లో ఏంటంటే మొక్కలు దొరుకుతాయి అనమాట. ఇది మల్లెపూల మొక్క, అలాగే కరివేపాకు మొక్క కూడా అమ్ముతున్నారు. కరివేపాకు మొక్క వచ్చి 1400, ఇది వచ్చి 1500 అనమాట మల్లెపూలు. సో మామిడిపళ్ళు సీజన్, షాప్కి వచ్చినప్పుడల్లా బాగా టెంప్ట్ అయిపోతాం అనమాట. సో ఇప్పుడు వచ్చి ఇది రసాలు, మా ఇద్దరికి కూడా రసాలు ఇష్టం. చూసారు కదా, ఈ సైజు ఉంది పండు, అంతే చిన్న పండు. బట్ కొంచెం చిన్నది పెద్దది కాదు, టేస్ట్ బాగుంటే చాలు కదా. ఒక బాక్స్ వచ్చి 3 కేజీలు 16 పౌండ్లు ఉంది. సో 2 వచ్చి 32 పౌండ్లు ఎంత తీసుకున్నారు. సో అదనమాట, మ్యాంగో సీజన్ కాబట్టి సీజన్ అంతా రోజులు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో అది మ్యాంగో విశేషాలు. ఈ కాయలు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఏంటో చెప్పుకోండి. ఇవేంటి అంటే పచ్చి బాదం కాయలు అనమాట. ఒలిస్తే పచ్చి బాదం పప్పు పచ్చిది ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అవి కూడా దొరుకుతాయి మాకు సమ్మర్ టైంలో అనమాట. సో ఆల్మండ్ గ్రీన్ 599 కేజీ ఇవి. ఇప్పుడైతే గ్యాస్ స్టేషన్కి వచ్చామండి. చెప్పాను కదా పెట్రోల్ కూడా రేట్ బాగా పెరిగిందని. సో లాస్ట్ ఇయర్ మేము బాగా ట్రావెల్ చేసాం, కార్న్వాల్ కానీ, క్యాంపింగ్ ట్రిప్స్ కానీ, ఇలా చాలా స్కాట్లాండ్ ఇవన్నీ తిరిగే వాళ్ళం కదా. మ్యాక్సిమం 103 నుంచి తెలుసు, అట్మోస్ట్ అంటే 116 రూపాయల వరకు తెలుసు అనమాట. సో ఇప్పుడు ఒకసారి పెట్రోల్ రేట్ చూడండి, షాక్ అవుతారు, చూపిస్తాను చూడండి. 167 రూపాయలు. ఇక్కడ ఎంతో కామెడీ, డీజిల్ రేట్ ఎక్కువ ఉంది 177 రూపీస్. పౌండ్ వచ్చి 100 రూపీస్ ఉంటుందండి, మాకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. 100 నుంచి 103 లోపు ఎంతో కొంత ఉంటుంది అనమాట. సో నేను అందుకు అలా చెప్తున్నాను. సో చూడండి ఎంత రేట్ ఉందో పెట్రోల్. అలాగే గ్యాస్, ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా చాలా పెరిగాయి అనమాట. చాలా అంటే ఎలా అంటే ఎగ్జాక్ట్ డబుల్ అనమాట. మీకు 4000 బిల్ అయితే సమ్మర్లో అది 8000 అయింది. ఇప్పుడు వింటర్లో అయితే మనం ఎక్కువ హీటర్స్ అని వాడతాం కదా, ఒకవేళ 8000 అయ్యే వాళ్ళకి అయితే 16000 అనమాట. సో ఒక ఎలక్ట్రిసిటీ బిల్లే, గ్యాస్ బిల్లే 20000, 16000 ఏంటో అసలు చాలా ఘోరంగా పెరిగాయండి. అసలు ఏంటో ఈసారి చాలా బాధిస్తుంది అనమాట. సో గవర్నమెంట్ ఏమైనా అటెన్షన్ తీసుకొని నార్మల్ వర్కింగ్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఫైనల్గా అయితే సూపర్ మార్కెట్కి వచ్చాం మనం. సూపర్ మార్కెట్లో గ్రోసరీస్ ఎలా ఉన్నాయో చూస్తాను. సో అవి కూడా బాగానే పెరిగి ఉన్నాయన్నమాట. రండి. ఇది ఏంటంటే ఆలివ్ ఆయిల్ డైరెక్ట్గా మనం కుకింగ్కి వాడలేం కదండి. సో ఇది బ్లెండ్ ఆఫ్ ర్యాప్సీడ్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ అనమాట. ఇది 3 లీటర్స్ వచ్చి 12 పౌండ్లు. నార్మల్ వెజిటబుల్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ త్వరగా 4 పౌండ్స్ ఉండేది. ఇప్పుడైతే 750 పర్వాలేదండి. మొన్న మేము మాకు లాస్ట్ టైం అయిపోయినప్పుడు అయితే 10 రోజుల క్రితం 9 పౌండ్స్ కొన్నాము మేము. చపాతీ పిండి కూడా ఎంతో కొంత 1 పౌండ్ 2 పౌండ్ పెరిగే ఉంటుంది. మేము ఎక్కువ చపాతీలు తినాం కాబట్టి ఈ పిండి ఎంత పెరిగిందో నాకు అంత ఐడియా లేదు, కానీ ప్రతి ఐటెం మీద 1/2 పౌండ్, 1 పౌండ్, 2 పౌండ్ పెరుగుతూనే వచ్చిందనమాట. సో ఇదైతే చపాతీ పిండి 5 కేజీలు 7.5 పౌండ్లు. ఇది వచ్చి మల్టీగ్రెయిన్ చపాతీ పిండి అండి, సేమ్ కంపెనీ. ఇది వచ్చి 10 పౌండ్లు ఉందన్నమాట, 5 కేజీలు. నార్మల్ చపాతీ పిండి అయితే 7.5 పౌండ్లు ఉందన్నమాట. బట్ మాకు కావాలి ఈసారి, అయిపోయింది. మల్టీగ్రెయిన్ తీసుకుందాం. సోయా ఓట్స్, చనా దాల్, రాగి, మేజ్. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. చూద్దాం ఈసారి. మేము కూడా మేము మార్గదర్శిలో చేరాం, మేము కూడా హెల్దీగా ఉంటాం. ఇది మా పొట్టోడు సంసారం అనమాట, దొరికినవన్నీ వేస్తూ ఉంటాడు. మేము లాస్ట్లో బిల్ కట్టినప్పుడు తీసేస్తానులేండి. చూడండి అక్కడ షాపింగ్ చేస్తాడు. ఏం కావాలి సమయ నీకు? చపాతీ పిండి కావాలా, బియ్యం పిండి కావాలా, ఏంటి ఇది కావాలా? సరే మొక్కలు నిలిపోయి బాబు.
అలాగే పాలు పెరుగు చూద్దాం, మనకి నిత్య అవసరాలు కదా అవి కూడా. సో పెరుగు అయితే పెరిగిందండి, 1 pound 10 pence అలా ఉండేది, ఇప్పుడు 179 అలా అయిపోయింది. సో 1 pound పెట్టాడు ఈరోజు. ఫ్రీ రేంజ్ న్యాచురల్ యోగర్ట్ తీసుకుంటాం ఇది ఎప్పుడు, బట్ ఇప్పుడు ఆడి దగ్గర ఎందుకో ఆఫర్ పెట్టాడు 1 pound, బట్ యూజువల్గా ఇది 179. ఎవ్రీ వీక్ నేను కొంటున్నాను, ఈ వీక్ 179 1 pound పెట్టారనమాట ఎందుకో మరి. పన్నీర్ కూడా బాగానే పెరిగింది రేట్, ఇది వరకు 1 pound 20 pence అలా ఉండేది, 250 grams, ఇప్పుడు 160 అంట. ఈ పెద్దదైతే 345. మిగతా కంట్రీస్తో పోలిస్తే మాకు పాలు పెరుగు చీజ్ ఇలాంటి ఐటమ్స్ అని తక్కువే ఉంటాయన్నమాట. సో అట్లా ఎక్కువ పెరిగేవని నేను అనుకోవట్లేదు. సమ్యాన్ ఆరెంజ్ జ్యూస్ అనమాట, ఇందులో జ్యూసీ బిట్స్ ఉంటాయి కదా, అది లేకుండా తీసుకుంటాం మేము సమ్యానికి. ఇది ఇప్పుడైతే 2 pounds ఒకటి. దా పెట్టేనన్న పెట్టే, దా తీసుకో. ఓకే ఓకే దా పెట్టే. బిగ్ నీకు జ్యూస్ వద్దా? నీకు ఈ వారం అంతా ఏం తాగుతావు? పిల్లలు ఉన్న వాళ్ళకి ఒకటి చెప్తాను, ఆర్గానిక్ పాలు ఆర్గానిక్ గుడ్లు తీసుకోండి. నార్మల్ పాలు గుడ్లు వాటికి ఏంటంటే హార్మోన్ ఇంజెక్షన్స్ చేస్తున్నారంట, దానివల్ల మన పిల్లలు గమ్మున ఎదిగిపోతారు, అది అస్సలు మంచిది కాదు, న్యాచురల్గా ఎదిగినట్టు కాదనమాట. సో అందుకు నాకు ఎప్పుడో చదివినప్పటి నుంచి నేను అప్పటి నుంచి ₹1 ఎక్కువైనా పర్వాలేదు, సో మన ఆర్గానిక్ పాలు ఆర్గానిక్ గుడ్లే తీసుకుంటున్నాం అనమాట. సో మీరు ఎవరైనా ఉంటే తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, అవి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేవు. పాలను వచ్చి పాయింట్స్లో కొలుస్తారనమాట. ఇప్పుడు మనం తీసుకున్న పాలు వచ్చి 2 liters 200 ml, అది వచ్చి 1 pound 85 pence అనమాట, అంటే ₹185 ఆ బాటిల్ మొత్తం. ఇది వరకు ఏమో 160 ఉండేదన్నమాట. వాషింగ్ లిక్విడ్స్ ఉంటాయి కదండి, మనం వాషింగ్ మిషన్ వేసుకునే లిక్విడ్స్, ఇది వరకు అయితే 5 pounds ఉండేదన్నమాట, ఇప్పుడు 6 pounds అయినాయి. సో అన్ని లిక్విడ్స్ బేస్డ్ ఆన్ ద కంపెనీ అనమాట. నేను యూజువల్గా మేము తీసుకునే ఏరియాలో అయితే 1 pound పెరిగింది. డిష్ వాష్ చేసుకునేవి అవన్నీ అయితే పెద్దగా ఏం పెరగలేదండి, అవి నార్మల్ రేట్లో ఉన్నాయి. ఓకే అమ్మ, సో నార్మల్ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. ఇది ఒక చిన్న మీడియం సైజ్ బాటిల్ వచ్చి 1 pound. ఇవి డజన్ గుడ్లు అనమాట, డజన్ ఫ్రీ రేంజ్ లార్జ్ ఎగ్స్. ఇది వరకు 1 pound 90 pence, అంటే ₹190 ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ కొత్త రేట్ వచ్చి 2 pound 20 pence, అంటే ₹220 అనమాట. సో ఎగ్స్ పెరిగిపోయినాయి. ఇందాక మీకు చెప్పాను కదండి, పాలు గుడ్లు ఇవన్నీ కూడా ఫ్రీ రేంజ్ వాడండి, అస్సలు మంచివి కావంటే పిల్లలకి. పాలు అయితే తగ్గించేయండి, పాలు బలం ఇవన్నీ మనం తీసేద్దాం, ఏదో కొంచెం తాగేమన్న పేరుకి అంతే తప్పితే పాలు మంచి బ్యాక్టీరియా ఉండదు, పాలు కన్నా పెరుగు ఇంకా మంచిది. సో చాలామందికి తెలిసే ఉంటుంది, నేను ఎక్కువ చదువుతున్నాను ఈ మధ్యకాలంలో అంతే. సో అందుకే పాలు మీద నాకు విరక్తి వచ్చి నేను పాలు మానేశాను. సో సమయానికి కూడా పాలు చాలా తగ్గించాను. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే షాప్ అంతా బోల్డ్ ఉన్నాయండి, ఉప్పు కారం ఇంకా మనకు కావాల్సిన బ్రెడ్ రోటీలు ఇలా చాలా అన్నిట్లోనే పెరిగాయి. అన్నీ చెప్పుకుంటూ పోతే నాకు చాలా లెంత్ అయిపోతుంది కదా వీడియో అయితే. సో ఇందులో అయితే మీకు ఎంతో కొంత ఒక ఐడియా వచ్చి ఉంటుంది, యూకేలో ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది చూడండి, 9% అంటే చిన్న విషయం కాదు కదా. సో ఈ అవగాహన అయితే మీ అందరికీ వచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశాను. ఎవరైనా యూకే రావాలనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం, బాయ్.